నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. 2 నెలలుగా రేషన్ బియ్యం అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయినా రేషన్ దందా మాత్రం ఆగడం లేదు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట బియ్యం పట్టుబడుతూనే ఉంది. తాజాగా విశాఖపట్నం పోర్టులో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని మంత్రి నాదెండ్ల పట్టుకోవడమే ఇందుకు ఉదాహరణ. దీనికి తోడు మాజీ మంత్రి పేర్ని నాని గోడౌన్లో అధికారులు అద్దెకు ఉంచిన రేషన్ బియ్యంలో ఏకంగా 3708 బస్తాలు మాయం కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో గోడౌన్ యజమానిగా పేర్ని నాని సతీమణిపై కేసు నమోదు కావడం, ₹1 కోటి జరిమానా కట్టేయడం, తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే పేర్ని కుటుంబం పరారీలో ఉందని పారిపోయేందుకు పోలీసులే అవకాశం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బియ్యం స్కామ్లో పేర్ని కుటుంబాన్ని కాపాడే యత్నం జరగడమే బియ్యం మాఫియా నెట్వర్క్ బలాన్ని తెలియజేస్తుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు వాలంటీర్లు ఉద్యమించారు. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ఆందోళనకు దిగారు. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్లు ఉనికిలో లేరని, ఆ వ్యవస్థ ఉంటే కొనసాగించి వేతనాలు పెంచేవాళ్లమన్న ప్రభుత్వ వివరణపై వారు మండిపడుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని మాటిచ్చింది మీరే కదా అని ప్రశ్నిస్తున్నారు. మరి వాలంటీర్ల ఆందోళనలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ అల్లాబక్ష్ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉపాలక్ష్మి గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో సిపిఎం పార్టీ నుంచి వారి ప్రతినిధి జాయిన్ అవుతారు. అల్లాబక్ష్ గారు, can you hear me, sir? Right. Okay. Clear and audible. Yeah. See, ఒకటి ఎప్పుడైతే కాకినాడ డీప్ సీ పోర్ట్లోకి కాకినాడ కలెక్టర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ లోడ్ చేసినటువంటి షిప్ని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది స్టెల్లా ఎల్, సాహసోపేతంగా అప్పట్లో ఆయన ఒక దేవరగా కూడా కొన్ని మీమ్స్ వచ్చినాయి. ఏ కలెక్టర్ సాహసించినటువంటి రీతిలో అక్కడికి వెళ్ళి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నాం అంటే అక్కడ కొంత ధాన్యాన్ని బియ్యం తరలిస్తున్న దాంట్లో పీడిఎస్ బియ్యం కూడా ఉంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి బియ్యం కూడా ఉందని ఆయన తేల్చారు. ఆ తర్వాత 2 రోజులకే డిప్యూటీ సీఎం అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు మళ్ళా అదే కాకినాడ పోర్టుకు వెళ్ళి ఆ డీప్ సీ పోర్ట్లో ఉన్నటువంటి షిప్ని సందర్శించడానికి వెళ్తే ఏకంగా రకరకాల కారణాలు చెప్పి ఆయన వెళ్ళనివ్వకుండా చేశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత డీప్ రూటెడ్గా ఈ మాఫియా నడుస్తుంది అనేది. అంతేకాదు, నాదెండ్ల మనోహర్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే అదే కాకినాడ వెళ్ళి కొన్ని 100 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. అన్ఫార్చునేట్లీ అదే పీడిఎస్ బియ్యం మళ్ళీ బ్యాంక్ గ్యారంటీలు కట్టి అదే బియ్యాన్ని మళ్ళా లోడ్ చేశారనే వార్తలు వినిపించాయి. ఇదంతా ఒక రకంగా మాఫియా ఏ రకంగా వేళ్ళూనుకుని పోయింది రాష్ట్రాల దాటి అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో కూటమి ప్రభుత్వం అయితే అన్ని చోట్ల తనిఖీలు ముమ్మరం చేసింది. మళ్ళీ ఎక్కడో చోట పట్టుబడుతూనే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లేటెస్ట్ ఏం కాదు, ఇది గత వారం రోజులుగా నడుస్తున్నది. పేర్ని నాని కుటుంబం కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయింది అనేది తేలింది. తేలటమే కాదు, వారే అడ్మిట్ చేస్తూ గత నెల దాదాపుగా 20 రోజులైందంటున్నారు. నవంబర్ 27వ తారీఖు ఆ గోడౌన్స్ పేర్ని నాని గారి సతీమణి పేర్ని జయసుధ గారి పేరు మీద ఉన్నాయట. ఆవిడ పౌర సరఫరాల శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పీడిఎస్ బియ్యాన్ని అక్కడ నిల్వ ఉంచారు. అవుట్ ఆఫ్ 7,000 మొత్తం బ్యాగ్స్, అవి 7,000 బ్యాగులు అంటున్నారు. 7,000 బ్యాగుల్లో 7,700 అంటున్నారు. 3,700 బ్యాగులు, 708 బ్యాగులు మిస్ అయ్యాయి అనేది వారే గుర్తించి స్వయంగా లెటర్ రాశారట. దీనికి మేబీ ఈ వే బ్రిడ్జిల దగ్గర తూకాల తేడా అయినా ఉండాలి, ఎలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు. బట్ ఏదేమైనా మిస్ అయినాటికి మేము ఎంతో లెక్క కడితే అమౌంట్ ఇచ్చేస్తాం. ఏంటి అంత ఒకేసారి అంత అలర్ట్ అయ్యారు అని అంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి దాడులు, అందులోనూ పేర్ని నాని గారి వ్యవహారశైలి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి పర్టికులర్గా పవన్ కళ్యాణ్ ఏ రకంగా తోలనాడాడో పర్సనల్గా వెళ్ళి మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని కక్షపూరితంగా కాకపోయినా తప్పు మనం చేశాం కాబట్టి రేపు మూల్యం చెల్లించుకోవాల్సిందని మరి ముందే భావించారేమో లెటర్ రాయడం,
మరి అప్పటి వరకు సివిల్ సప్లైస్ వాళ్ళు మరి ఎందుకని చెక్ చేయలేదు ఎవరికి అర్థం కాదు. వచ్చి 6 నెలలు అయింది. సరే మొత్తానికి అయితే 10వ తారీఖు కేసు నమోదు చేయటం, మొత్తానికి మిస్ అయినాయి అని చెప్పేసి కట్ చేస్తే 13వ తారీఖు అప్పటి నుంచి ఆ ఫ్యామిలీ మొత్తం అప్స్కాండ్ అయి ఉంది. వాళ్ళే ముందస్తు బెయిల్స్ ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారు. ఒకటి హైకోర్టులోను, ఇంకోటి మచిలీపట్నం జిల్లా కోర్టులో. 13వ తారీఖు మరి ఎవరిచ్చారు, వాళ్ళని పంపించమన్నారా, నష్టపరిహారాన్ని ఇంతని చెప్పారో లేదో తెలియదు. 3 వ్యక్తుల ద్వారా ₹1 కోటి జాయింట్ కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరిగింది డీడీల రూపంలో. ఎవరిచ్చారు, వారిని ఎంక్వైరీ చేస్తున్నారా లేదా చెప్పకపోగా ఫ్యామిలీ మొత్తం అప్స్కాండ్ అయింది. చెప్పడానికి సిగ్గుండాలి. ప్రతి విషయంలోనూ పరారీలో ఉన్నారు. చిన్న చితక వాళ్ళు పరారీలో ఉన్నారంటే అర్థం ఉంది. పేర్ని నాని నిన్నటి వరకు మీడియా ముందుకు వచ్చి గంభీరంగా ఎటువంటి కేసులు పెట్టుకున్నా తగ్గేది లేదు, అది ఇది అని చెప్పేసి ఆయన ఎక్కడ తగ్గలేదు. అంటే నేను అందరం ఏమనుకున్నాం, ఈయన కాస్త క్లీన్ చిట్ ఉన్నందులే అందుకని అంత ధైర్యంగా ఉన్నాడు, ఆయన ఇటువంటి మాల్ ప్రాక్టీస్లు ఏమీ పాల్పడలేదేమో అని అనుకున్నాం. కట్ చేస్తే ఇది చివరికి ఆయన కూడా పరారవటం. దాన్ని బట్టి అర్థమవుతుంది మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు అధికారులు ఎంత నిర్లిప్తంగా ఉన్నారనేది. వాట్ యు సే సార్? ఇప్పుడు మనం ఏదైతే ఈ పీడిఎస్ రేస్ నుంచి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం, రెగ్యులర్ డిబేట్ వీఆర్ లైక్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. లైక్ లాస్ట్ టైం చెప్పినట్టు కూడా మనం గతంలో మాట్లాడినప్పుడు ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ గారు బయటకు వచ్చారు, తర్వాత ఇప్పుడు పేర్ని నాని గారు బయటకు వచ్చారు. అంటే వీళ్ళు ఆ మాఫియాలో ఆల్రెడీ ఆ సిస్టమ్ లో ఇంజెక్ట్ అయిపోయి ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళని అరికట్టడం కోసము ఏదైతే నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నారో వారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ముగ్గురు సమష్టిగా కృషి చేసి ఒక మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చారు ఈ రోజు రాష్ట్రంలో. దీన్ని మొత్తంగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, టన్నులు కొద్దీ, మెట్రిక్ టన్నులు కొద్దీ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది వయా పోర్టుల ద్వారా. సో వీటిని కింద స్థాయి లైక్ గోడౌన్స్ లో కానివ్వండి, ఆ బియ్యాన్ని అక్కడి నుంచి అరికడితే ఇవన్నీ మొత్తం క్లోజ్ అవుద్దని చెప్పేసి ఎవరెవరు ఉన్నారని కింద నుంచి ప్రక్షాళన చేసాం. లాస్ట్ వీక్ లో మనం చూస్తే అన్నమయ్య జిల్లాలో 300 మందికి పైగా బైండ్ ఓవర్ చేసినాం. ఒంగోలులో కూడా పట్టుకున్నాం కొన్ని బ్యాగ్స్. ఇప్పుడు అదే విధంగా పేర్ని నాని మన మచిలీపట్నంలో కూడా కేసు రిజిస్టర్ అయింది 10వ తేదీ. 185 టన్నులు 3708 బ్యాగులు దానికి సంబంధించి సీజ్ చేశారు. మరి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు వేగా 9వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నడుస్తా ఉంది, వాయిదాలు నడుస్తా ఉన్నాయి. వాళ్ళు అక్కడ ముందస్తు బెయిల్ పెట్టుకొని అబ్స్కాండ్ అయిపోయారు. వారి సతీమణి జయసుధా గారు కానీ, పేర్ని నాని గారు కానివ్వండి, ఇద్దరు అబ్స్కాండ్ అయిపోయారు. ఎటువంటి ఇది ఏ విధంగా అంటే ఒక మాజీ మంత్రిగా ఉండేసి ఒక వైసీపీ పార్టీలో కీలకమైన వ్యక్తి గతంలో మంత్రిగా పనిచేశారు. మరి ఏ తప్పు చేయనప్పుడు పారిపోవాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? దే వుడ్ హావ్ ఫేస్ చేయకుండా ఎలా అంటే ఒక చిల్లర నేరస్తుగా ఏ విధంగా అయితే పారిపోతారో, ఏదైతే దుండగులు పారిపోతారో ఆ విధంగా పారిపోయి అసలు వారి రాజకీయ జీవితానికి ఒక తీరని మచ్చలాగా తెచ్చుకున్నారు వారు. సో అక్కడ ఏదైతే కేసు నడుస్తుందో అక్కడ ఈ సీజ్ చేసే ప్రొసీజర్ లో ఆ మొత్తం షూట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక సిడి అనేది ఉంటది. ఆ సిడి అనేది కోర్టుకి సమర్పించకపోవడం వలన ఆ కేసుని 19వ తేదీ వాయిదా వేశారు. అంటే 19వ తేదీ లోపల వీళ్ళు కానీ అక్కడే కానీ ఉంటే ఖచ్చితంగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలి. సో వాళ్ళు అరెస్ట్ అయిపోతారు, జైలుకి వెళ్తారని చెప్పి వాళ్ళు తెలిసి మరి వాళ్ళు చేసింది 100% తప్పు కాబట్టి, వాళ్ళు తప్పు తెలుసు కాబట్టి, తప్పు చేయకపోయి ఉంటే ఇక్కడే ఉండేసి ప్రజాస్వామ్యాన్ని ఎదుర్కొనేవాళ్ళు. బట్ డెమోక్రసీలో వాళ్ళు తప్పు చేశారు అని వాళ్ళు తెలుసు కాబట్టి అందుకే ఇమీడియట్ గా దానికి డబ్బులు కట్టడం, ఎన్ని బ్యాగ్ పోయినవి చెప్పేయండి కట్టేస్తాం అంటే కట్టేస్తే అయిపోద్దా? అంటే తప్పు అనేది ఒప్పు అయిపోద్దా? డబ్బులు కట్టేస్తే ఇది కరెక్ట్ కాదు. మరి ఇద్దరు అబ్స్కాండ్ అయిపోయి ఉన్నారు. అనేక బృందాలుగా పోలీసు వాళ్ళు వాళ్ళ కోసం వెంబడిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే 19వ తేదీకి వాయిదా ఉందో, ఏది అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళు హైకోర్టులో కూడా వేస్తున్నారు. ఈ 2 కోర్టులో వచ్చే లోపలే ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరిని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళని జైలు తరలించడం జరగద్ది. మరి ఈ పొద్దు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు అయిపోయింది, పేర్ని నాని గారు అయిపోయింది. మరి వీళ్ళ బృందంలో ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్ళ సహచరులు చాలా మంది కూడా ఆ దొంగల ముఠాను కూడా బయట తీసి ఎవరి లెక్క ఎంత తెచ్చాలో మొత్తం క్లియర్ చేస్తాం. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, ఇందాక మీరు మాట్లాడుతూ సురేష్ గారు మీరు మన పవన్ కళ్యాణ్ గారు యొక్క వ్యక్తిగతంగా అంటే వాళ్ళకి 1-to-1 అన్నారు, కానీ ఇట్స్ నాట్ 1-to-1. పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, అదేవిధంగా పేర్ని నాని గారు
ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక వాదోపవాదాలు జరిగినాయి, ఆ పొలిటికల్ ఫైట్ జరిగింది, ఇవన్నీ మాట్లాడారు. బట్ పేర్ని నాని ఆ లిమిట్ దాటి ఎక్సెస్ అయిపోయి మాట్లాడారు. ఇక్కడ ఒక పర్సనల్ జడ్జి లాగా పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్నో లేకపోతే పేర్ని నాని గారినో ఒక టార్గెట్ లాగా ఇక్కడ చేయట్లేదండి. ఇది ఓన్లీ ఏంటంటే ప్రభుత్వంలో ఒక తప్పిదం, ఈ యొక్క వ్యవస్థలో గత 5 సంవత్సరాల వ్యవస్థలో ఈ యొక్క పేద ప్రజలకి చెందాల్సినటువంటి పీడిఎస్ రైస్ ని తప్పుదోవ పట్టించారు. వేల మెట్రిక్ టన్నులు, 100 కోట్లు మనం చూసాం. మన ఫస్ట్ ఏదైతే షెల్లార్షిప్ లో 213 కోట్లు వర్త్ ఆఫ్ పీడిఎస్ రైస్, దాని తర్వాత మళ్ళీ 423 టన్నులు సీజ్ చేశారు, 640 టన్నులు సీజ్ చేశారు. వరుసగా దాడులు చేసుకుంటే అన్నమయ్య జిల్లాలో పట్టుబడింది, ఒంగోలులో పట్టుబడింది. అల్లాబక్షి గారు, ఇవన్నీ 1-to-1 టార్గెట్ అయితే కాదు. ఇక్కడ అదే ఇప్పుడు ప్రశ్నలు మీకే వస్తున్నాయి. మీరు కూడా మనం ఏదో అక్కడ పట్టుబడి ఇక్కడ పట్టుబడి మేము స్ట్రిక్ట్ గా ఉన్నాం, అది కాదు. ఇక్కడ మూలాలు కనపడుతున్నప్పుడు, లింకులు దొరుకుతున్నప్పుడు పేర్ని నాని లాంటి ఒక మాజీ మంత్రివర్యులకే ఈ రకమైనటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు సరిగ్గా కనుక పరిశీలిస్తే ఇది ఏ స్థాయిలో వేళ్ళూనుకుపోయిందో బయటికి తీయడం ఈజీ అవుతుంది కదా. దాన్ని అవాయిడ్ చేయడం కోసమే కొంతమంది అధికారులు, పోలీసు అధికారులు కూడా పేర్ని నాని విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారనేది ఆరోపణ. దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. జరిగిపోయి చెప్పుకుంటాం కాదు, జరగాల్సిన దాన్ని ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం ఈ మొత్తం మాఫియా మూలాలను వెతికి తీసే పనిలో ఎంత సీరియస్గా ఉందనేది, నెట్వర్క్ మొత్తం బయట తీయాలంటే మరి పెద్ద స్థాయిలో జరిగిందనే కదా ఈ రోజు పేర్ని నాని కుటుంబం ఇన్వాల్వ్ అయిందంటే. కరెక్ట్ అండి. నేను అదే చెప్పాను మీకు. పోలీసు వాళ్ళు అనేక బృందాలుగా మచిలీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి అనేక బృందాలుగా ఏర్పడి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెలికి తీసే పనిలో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు, జడ్జి గారి ముందు హాజరుపరుస్తారు, రిమాండ్ పంపిస్తారు. దాంట్లో డౌటే లేదండి, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళకి టైం ఇచ్చింది, అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు టైం ఇచ్చింది, 19వ తేదీ ఇచ్చున్నది. డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ మ్యాటర్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే దొంగలు తప్పించుకోవడానికి లేదండి. ఈ యొక్క ప్రభుత్వంలో, ఈ యొక్క డెమోక్రసీ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో దొంగలు తప్పించడానికి వీలు లేదు. అనేక బృందాలుగా పోలీసులు వెతుకుతా ఉన్నారు. ఇది ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ఉన్నారు పోలీసు వ్యవస్థ మొత్తం కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ ద హీటెడ్ టాపిక్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. మేము వచ్చిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాడి నుంచి గత 4-5 ఏళ్ల నుంచి మిగిలిన విషయాలు పక్కన పెడితే పేర్ని నాని గారి వైఫ్ మీద వచ్చిన ఆరోపణలు కనుక నిజమైతే ఇక ఇంతకు మించినటువంటి మంచి ఛాన్స్ ఇంకొకటి ఉండదు. ఒకవేళ మాఫియా నెట్వర్క్ యొక్క మూలాల్లోకి వెళ్ళాలనుకుంటే రాజకీయంగా కూడా ఇరికించి 100% అండి వీళ్ళు లీడ్ ఈ యొక్క మొత్తం పీడిఎస్ సిస్టమ్ రైస్ కి ఖచ్చితంగా ఎందుకంటే పేర్ని నాని గారు మంత్రిగా పనిచేశారు కాబట్టి వీరికి తెలియకుండా అయితే ఏది జరిగి ఉండదు. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ గారి గురించి మనం చూసాము, ఈయన ఉంది అంటే వీళ్ళంతా ఒక క్లబ్డ్ సిస్టమ్ కాబట్టి, ఒక మాఫియా లాగా తయారు చేస్తున్నారు కాబట్టి కొన్ని కంపెనీలు, వీళ్ళ యొక్క అనుబంధ కంపెనీలు, వాళ్ళ బంధువర్గం కంపెనీలు, ఇవన్నీ కలుసుకొని వీళ్ళందరూ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దీంట్లో 100% పేర్ని నాని గారు వెరీ ఇంపార్టెంట్ గా. ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ చేస్తేనే ఈ రైస్ ఇక్కడి నుంచి ఎవరు పంపిస్తున్నారు. ఇప్పుడు అక్కడ పట్టుబడింది 185 టన్నులు అండి, 3708 బ్యాగులు మిస్ అయినని చెప్పి మనకి మొత్తం సీజ్ చేసిన వచ్చినాయి. మరి ఈ బ్యాగులు ఇది సీజ్ చేసిన తర్వాత ఈ యొక్క మెట్రిక్ టన్స్ వీటిని అసలు దశల వారీగా ఎప్పుడెప్పుడు ఎంత పంపిస్తున్నారు, ఇది డైలీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారా, వారానికి చేస్తున్నారా, నెలకి చేస్తున్నారా, ఎవరు దీనికి ఇస్తున్నారు, దాని బాస్ ఎవరు అని మొత్తం డేటా అయితే మొత్తం వస్తుందండి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో 100% ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదే ఈ పేర్ని నాని గారు కానివ్వండి, ద్వారంపూడి చంద్రశేఖర్ గారు కానివ్వండి అంత సాహసం అయితే చేయరు. దీంట్లో 100% జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే వారు ఉన్నప్పుడు అనేకమైనటువంటి అప్పుడే డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి ఎన్నో సీజ్ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ కు ముద్ర తెచ్చారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎక్కడ డ్రగ్స్ సీజ్ చేసినా కూడా, గుజరాత్ లో చేసినా కూడా, ముంబైలో చేసినా, యాడ చేసినా కూడా, చెన్నైలో చేసినా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏపీ నుంచి వచ్చింది. సో ఒక ముద్ర, ఒక తీరని ముద్ర వేశారు. దాన్ని నిర్వీర్యం చేసి ఆ మచ్చని క్లియర్ చేసి మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ లాగా తీర్చిదిద్దే ఉద్దేశంతో నేడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మనోహర్ గారు కానీ అడుగులు వేస్తున్నారు. మరి పోలీసులు ఇంకనైనా కూడా దీన్ని సీరియస్ తీసుకున్నారు. ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ అర్లీగా అరెస్ట్ చేసి వాళ్ళని రిప్రజెంట్ చేస్తే కోర్టు ముందు ప్రజలు మమ్మల్ని అభినందిస్తారు. సో దీనికి ఒక ఫస్ట్ స్టెప్ లాగా అవుతుంది. ఖచ్చితంగా పట్టుకొని ఆ దొంగల్ని కోర్టు ముందు హాజరుపరుస్తారని చెప్పి అనుకుంటున్నానండి. ఓకే అలభక్ష్ గారు. లక్ష్మణ్ గారు,
ఇంటి పక్కన ఉన్న వాళ్ళని వదిలేసి మళ్ళీ ఇప్పుడేమో విదేశాలకు పారిపోతారేమో అని ముందస్తుగా లుక్అవుట్ సర్క్యులర్స్ జారీ చేయాలని ఆలోచన చేస్తున్నారండి. ఇప్పుడు ఆయన నిన్నటి వరకు ఎదురుగానే ఉన్నాడు, 2-3 రోజులు ఒకసారి వచ్చి మీడియా ముందు కనబడ్డాడు. ఎప్పుడైతే వారు లెటర్ రాశారో ఆ తర్వాత 10వ తారీఖు కేసు నమోదైందో, లుక్అవుట్ సర్క్యులర్స్ తర్వాత జారీ చేయటం పక్కన పెట్టి ముందు ఒక లుక్ కేసు ఉంచాలి కదా సార్ వాళ్ళ మీద. అదే ఎక్కడో లేరు కదా, అదే మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నారు కదా. అసలు ఆ పని చేయకుండా ఇప్పుడు పారిపోయారు, అబ్స్కాండ్ అయ్యారు, తెలియటం లేదు, వాళ్ళ సన్నిహితులను విచారిస్తున్నాం, లుక్అవుట్ సర్క్యులర్స్ కూడా జారీ చేస్తాం విదేశాలకు పారిపోకుండా. సార్ ఇదంతా సస్పీషియస్గా ఉందా లేదు సార్? ఇందాక మాట్లాడిన మిత్రుడు తెలుగుదేశం పార్టీ. అవును సార్, అవును సార్. వినిపిస్తుందా? వినపడుతుంది సార్. అవును సార్, ఇది అల్లాబక్షి గారు టీడీపీ ప్రతినిధి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల భాస్కర్రావు గారు, అంటే నాదెండ్ల భాస్కర్రావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆయన పరిధి లేకుండా ఆయన మంత్రి కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. మనోహర్ గారు యు మీన్? తెలుగుదేశము పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు లోకేష్ పేరు ప్రముఖంగా వినబడుతుంటుంది కాబట్టి నిజంగా ఈ యొక్క బియ్యం స్మగ్లింగ్ ను లేకపోతే ఇతర స్మగ్లింగ్లు ఏవైనా సరే జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటానికి ఈ యొక్క నాదెండ్ల భాస్కరరావు గారికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఫ్రీడమ్ ఇచ్చారా అనేది నాదెండ్ల భాస్కర్ గారు కుమారుడు నాదెండ్ల మనోహర్ గారు, యు మీన్ టు సే? సారీ, నాదెండ్ల మనోహర్ గారికి కానీ. ఓకే ఓకే. ఎందుకంటే మా ఆయనతో పాటు పనిచేసి నాకు అలవాటు అయితే వారికి ఫ్రీడమ్ ఉందా అని నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అనమాట. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న ఎఫర్ట్ చాలా మంచిది, మనకు ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారు. ఆ విధంగా వెళ్ళి ధైర్యంగా బోటులో మధ్యలో సముద్రంలో వెళ్ళి అంత రిస్క్ తీసుకొని పవన్ కళ్యాణ్, మళ్ళీ భాస్కరరావు కూడా మన విశాఖపట్నంలో రిస్క్ తీసుకొని, ఇవాళ స్మగ్లర్లు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎవరిని లెక్క పెట్టే పరిస్థితిలో లేరు. శాంతి భద్రతల కూడా విఘాతం కల్పించడానికి కూడా సిద్ధపడతారు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా వాళ్ళని అభినందించాలి. వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఎందుకు అంటే ఒకవేళ అందులో ఏ పార్టీ వాళ్ళైనా ఉండవచ్చు, అందరి మీద అదే చర్యలు తీసుకోవాలి, ఎవరిని వదిలిపెట్టకూడదు. అప్పుడు కంట్రోల్ అవుతాయి, అంటే కంట్రోల్ కాదు, జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూశారు కదా, అక్కడ పట్టుకున్నారు అని చెప్పి కాకినాడలో విశాఖపట్నంలో ఆగేయా, లేకపోతే ఈ మధ్య రవాణా చేస్తూ పట్టుబడినటువంటి లారీల బియ్యం ఆగేయా? జరుగుతూనే ఉంటాయి. కాబట్టి జరుగుతున్నాయి అంటే స్మగ్లింగ్ జరుగుతూనే ఉందని కదా, ఆగిపోలేదని కదా అర్థం. ఎప్పుడు ఆగిపోతుంది? భయం పుట్టాలి. ఎవరైతే స్మగ్లింగ్ చేస్తున్నారో ముందు వాళ్ళకు భయం పుట్టితే వాడు కొనడు. ఆ వ్యాపారస్తులకి, ఆ వ్యాపారస్తులకు భయం పుట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నాయి? మేము ఏదో టాస్క్ ఫోర్స్ వేసాము, ఒక ఆనెస్ట్ ఆఫీసర్ని వేసాము, ఓకే. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మంది ఆనెస్ట్ ఆఫీసర్లను మనీ లాండరింగ్ కేసుల్లో వేసింది. మరి ఏమైపోయాయి? ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి? ఎన్ని కేసుల్లో శిక్షలు పడుతున్నాయి? అక్కడ కూడా ఉన్నారు, జరుగుతున్నాయా? మరి ఇక్కడ కూడా ఉన్నారు, జరుగుతున్నాయా? వేస్తారు ఆనెస్ట్ ఆఫీసర్ను, మళ్ళీ కంట్రోల్లో పెట్టుకుంటారు. అయ్యా బాబు ఇది కొంచెం కాస్త ఆగు. ఒక మంత్రి ఒక కేసును, ఒక స్మగ్లింగ్ కేసే అనుకోండి, లేకపోతే ఇంకో కేసు అనుకోండి, డైరెక్ట్గా ఫోన్ చేసి సిఐకి నువ్వు ఇన్వెస్టిగేషన్ నేను చెప్పేంత వరకు చేయి ఆపేసే అన్నాడు. ప్రస్తుత మంత్రి, తెలుగుదేశం మంత్రి. మరి ఏం చెప్పాలా? నేను వివరాలు చెప్పదలుచుకోలేదు. ఇలా ఇంటర్వ్యూ కాకూడదు, ఎవరి పని వాళ్ళు చేయనీయాలి. ఇక్కడ మాకు అధికారం వచ్చింది కదా అని ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మనము కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తామంటే ఎట్లా కుదురుతుంది? ప్రజలు ఆలోచిస్తారు కదా, కంపారిజన్ చూస్తారు కదా. అరే ఆ ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు జరిగాయి, ఓడించాము,
ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎవరినైనా సరే వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నదా అనేది చూస్తారా చూడరా? ఇదేమైనా రహస్యంగా ఉంటాయి ఇవన్నీ? ప్రతి ఊర్లో, ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి మండల కేంద్రంలో బియ్యం స్మగ్లింగ్ ఎవరు చేస్తారో ప్రజలందరికీ తెలుసు, పోలీసు వ్యవస్థకు తెలుసు. తెలీదా? పలానా వ్యాపారం చేస్తాడని ఏం తెలీదు? తెలియకుండా జరుగుతాయా వ్యాపారాలు? జరగనే జరుగు. తెలిసినప్పుడు వాళ్ళ మీద ఎలాంటి నిఘా పెట్టారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? లారీలో పోతున్నాయి, ఎవడో సరిపోని వాడు, ఆ వ్యాపారంలో సరిపోనుడు, లేకుంటే అక్కడ పనిచేసే గుమస్తానో లేకపోతే ఇంకొకడో పక్కింటి వాడో వాడి మీద కోపంతో ఫోన్ చేసి ఇక్కడ బియ్యం స్మగ్లింగ్ అవుతున్నాయి అని మీకు చెప్తే మీరు వచ్చి పట్టుకోవడం గొప్ప కాదు. నిజంగా స్మగ్లర్లు ఎవరెవరో ఐడెంటిఫై చేసి పీడీ యాక్ట్లు ముందే పెట్టి లోపల పడదొబ్బండి. ఎందుకు స్మగ్లింగ్ జరుగుతుంది? ఎందుకు చేయగలుగుతారు? తర్వాత డీలర్లు ఎంటపడండి, ఎక్కడ అమ్మావు నువ్వు, నీ బియ్యం ఎక్కడా, నీకు ఎన్ని ఇచ్చాం, నువ్వు ఎన్ని అమ్మావు? మామూలుగా ఏంటంటే బ్రాట్ ఓవర్ ఉంటుంది. ఇప్పుడు 100 బస్తాలు బియ్యము కొనుక్కోలేదు, 10 మంది 20 మంది కొనుక్కోలేదు, 10 బస్తాలు మిగిలాయి. నెక్స్ట్ వాడు రిపోర్ట్ ఇవ్వాల, 10 బస్తాలు మిగిలాయి అంటే మళ్ళీ 100 బస్తాలు ఇవ్వరు, 90 ఇస్తారు. ఇస్తున్నారా? అలా ఈ అమ్ముడు పోలేదు అంటే ఇవి కొనుక్కోలేదు కాబట్టి వీటిని మా దగ్గరే పెట్టుకున్నాము, మిగతా ఇవి నెక్స్ట్ మంత్లో కోటాలో ఇది మైనస్ చేసి ఇవ్వండి అని ఎంతమంది డీలర్లు రిపోర్ట్లు ఇస్తున్నారు? ఆ విధంగా చెప్పండి చూద్దాం. మొత్తం అమ్ముడు పోయాయని రికార్డు తయారు చేస్తారు. మరి అవన్నీ ఏమైపోయాయి? స్మగ్లింగ్ అవుతాయి. ఇక్కడ కింది నుంచి పై వరకు లూప్ హోల్స్ పట్టుకొని మీరు చేయగలగాలి. చేయగలిగితేనే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆగిపోతుంది తప్ప అసలు భయం అనేది రావాలి ముందు. భయం ఒక రాష్ట్ర వ్యాప్తంగా మరి స్మగ్లింగ్ జరిగాయి, ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అమ్మేవాడు ఏ డీలర్ల దగ్గర కొన్నాడో సమాచారం దొరకడం పెద్ద కష్టం. ఆ పోలీస్ వ్యవస్థకి దొరికిందనుకోండి, ఆ ఎవడైతే అమ్మి ఉన్నాడో డీలర్లను ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇప్పటి వరకు ఒకనైనా సస్పెండ్ చేశారా? సస్పెండ్ కాదు, రిమూవ్ కూడా చేయొచ్చు. అదే గవర్నమెంట్ ఉద్యోగం కాదు, తీసి అవతల పడేచ్చు. వాడిని తీసేశారా? వాళ్ళ జోలు ఎందుకు పోరు అంటే వాని అవసరం మీకుంది. ఇక్కడ మీకు కూడా అన్ని పార్టీలకు ఉంది, మీకు ఉంది, అధికార పార్టీకి కూడా ఉంది. ఇప్పుడు మరి ఎందుకు ఊరికి మాటలు చెప్తుంటారు, అవి చేస్తాం ఇది చేస్తాం అని? ప్రాక్టికల్ గా వెళ్ళి స్మగ్లింగ్ ఆపండి. కింది నుంచి పై వరకు టాస్క్ ఫోర్స్ వేసాము. కంప్యూటర్ దగ్గర కూర్చొని ఉప్పల్ లక్ష్మణ్ ఎవరికి ఫోన్ చేశాడు, ఏమైనా బియ్యం వ్యాపారస్తులకు ఫోన్ చేశాడా, వాడి ఫోన్ చేశాడు అని చెక్ చేసుకుంటాడు ఆయన టాస్క్ ఫోర్స్. ఏ ఊరికి పోయినా చెప్తారు, ఎవరైనా చెప్తారు ఆడయ్యా బియ్యం అని కొంటాడు అని. ఆ బియ్యం వ్యాపారస్తుడు పేరు ఎవరైనా చెప్తారు, ఏ ఊరికన్నా పో. ఖచ్చితంగా 2, 3, 4 ప్రతి ఊర్లో ఉంటారు. మెయిన్గా ఎక్కువగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటారు ఎక్కువ. 5 నిమిషాలు పని అది కనుక్కోవడం, వాని ఫోన్ నిఘా పెట్టడం 10 నిమిషాలు పని అంతే. ఎవరితో మాట్లాడుతాడో ఏం చేస్తున్నాడు అని. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత టాస్క్ ఫోర్స్ చేసి ఎన్ని రోజులు అయింది? ఎవరైనా పట్టుకున్నారా స్మగ్లర్ని? లేదే ఇదివరకు. మనం అడగండి, అండర్ ఇన్వెస్టిగేషన్. అబ్బా రాత్రి మూలు కష్టపడుతున్నారని మన తెలుగుదేశం మిత్రులు కానీ జనసేన మిత్రులు కానీ చెప్పొచ్చు, బీజేపీ వాళ్ళు కూడా చెప్పచ్చు. ఎందుకు సమర్థించాలి వాడు ప్రభుత్వాన్ని? పట్టుకోవడం ఎంతసేపు అని నాకు అర్థం కాదు. బాంచేతులు అమ్ముతున్నారా, స్మగ్లింగ్ చేసావు, పీడీ యాక్ట్ పెట్టా, పదా లోపల పడే. లాస్ట్ వీక్ పట్టుకున్నారండి, ఒక 10 మంది లోపల ఏమనండి. అన్నమయ్య జిల్లాలో లాస్ట్ వీక్ పట్టుకున్నారు. లాస్ట్ వీక్ అన్నమయ్య జిల్లాలో 300 మందిని అరెస్ట్ చేశారు. ఓకే ఓకే అల్లబక్ష గారు, ఓకే చిన్న చేపలు, ఓకే చిన్న చేపలు కాదు కదా, మీరు ఎప్పుడు చిన్న చేపలని ఆడుతున్నారు. వారు చెప్పిన అదే అండి, కింద స్థాయి నుంచి ప్రక్షాళన చేయాలంటున్నారు. అదే ప్రాసెస్ లో ఉన్నాము. అంటే ఈ లోపల పెద్దవాళ్ళు దొరికితే ఆ రకంగా నిర్లిప్తంగా ఉండమని అర్థం, దాని అర్థం అది కాదు కదా. నాని గారు వాళ్ళ వైఫ్ పైన ఉన్నదాన్ని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ అయింది, కూడా ప్రాసెస్ లో ఉంది. అన్నమయ్య జిల్లా ఒక్కటే ఒంగోలులో సీజ్ చేశారు. అలా కాదండి, ఒంగోలులో సీజ్ చేశారండి. లాస్ట్ వీక్ జరిగింది ఇది. ఒంగోలు అన్నమయ్య జిల్లాలో లాస్ట్ వీక్ అండి, 1 day 2 day గ్యాప్ తో జరిగినవి. అల్లాబక్ష్ గారు అసలు ఏమీ చర్యలు జరగడం లేదంటలా.
పట్టుకునేది లేకపోతే చర్యలు తీసుకునేది గోరంత అయితే అక్కడ జరుగుతున్న స్మగ్లింగ్ కొండంత. అది అక్కడ కాన్సెప్ట్. అది అది లక్ష్మణ్ గారు చెప్పదలుచుకుంది. అవునా కదా సార్? అంతే కదా మరి నేను చెప్పేది. ఆల్రెడీ దాన్ని స్ట్రిక్ట్ చేస్తున్నారండి సిఐడి గారి యొక్క. ఇప్పటి వరకు ఒకవేళ భయం అని పుట్టిన చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ అంటున్నా. రైట్ ఓకే. లెట్ us టేక్ ద వ్యూ పాయింట్ ఆఫ్ బాజీ గారు. బాజీ గారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు ఈ రేషన్ బిజినెస్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. మీరు దాంట్లో కొన్నాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని సంథింగ్ ఏదో చెప్పినట్టున్నారు కదా? రేషన్ దందాలు ఇన్వాల్వ్ అవ్వలేదండి. దందా నేను అనేది బిజినెస్ అన్నాను సార్. చిచి. రైస్ ఇండస్ట్రీలో నేను 35 ఏళ్ళ నుంచి ఉన్నాను సార్. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు గోదాముల్లో ఇంత సరికి అని చెప్పేసి నిల్వ ఉంచుతారు. అవి ఎన్నాళ్ళు నిల్వ ఉంచుతారు అనే దాంట్లో ఒకసారి కొద్ది క్లారిటీ ఇవ్వండి. అలాగే ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తి బాధ్యత గోదాము సంబంధించిన నిర్వాహకులతో ఉంటుంది అంటున్నారు. ఏదైనా మిస్ అయితే ఒకటి అరా మిస్ అవుతుంటే అది వేరే విషయం. సరే ఎలుకలు తిన్నాయో లేదంటే కనుక ఎవరిని ఎత్తుకుపోయారు. ఈ స్థాయిలో 3708 బస్తాలు 185 టన్నులు అంటున్నారు. అది కూడా పేర్ని నాని గారు మాజీ మంత్రివర్యులుగా చేశారు. ఆయన భార్య పేద ఉన్నాయి కానీ గోదాములు టెక్నికల్గా యాక్చువల్గా ఆయన కింద ఉన్నట్టే కదా లెక్క. రెండోది, సరే మిస్ అయినాయి అని వారే గమనించారు. మరి వారి దాకా వస్తుందని చెప్పేసి ముందే జాగ్రత్త పడి లెటర్ రాశారట. లాస్ట్ మంత్ 27th, ఆల్మోస్ట్ 20 days పైన అంటున్నారు. ఇలాగూ మిస్ అయినాయి, ఎందుకో మాకు కారణం తెలియటం లేదు, బట్ ఒకవేళ మాది కాబట్టి బాధ్యత, దానికి మేము పే చేసేస్తాము ఫైన్ కింద, బస్తా కింద అని చెప్పేసి లెక్క తీయమంటే అది అరౌండ్ 90 lakhs అని అంటున్నారు. వీళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం లేదా పోలీసులు వీరి మీద ఈ నెల 10వ తారీఖు కేసు నమోదు చేశారు, 3 రోజుల తర్వాత ₹1 కోటి డీడీలు జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరిగిందండి సార్. మీకు అవగాహన ఉంది కాబట్టి చెప్పండి, ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా ఫైన్ తీసుకుంటారా? కేసేనా? జరిమానేనా? అసలు అడగకుండానే జరిమానా పే చేయమని అడగకుండానే వారి తరఫున ఎవరన్నా వచ్చి డీడీలు అలా సబ్మిట్ చేయొచ్చా? అందులో ₹1 కోటి టోటల్ వైట్ మనీ సార్. ముందుగా సురేష్ గారు, మీకు అట్లాగే మన ఛానల్ వీక్షకులకి అట్లాగే మన ప్యానలిస్టులకి శుభ సాయంత్రం. ఇక్కడ పేర్ని నాని గారి అంశానికి ఇక్కడ 2 అంశాలండి. మన రేషన్ బియ్యం విషయంలో, ఒకటి రేషన్ బియ్యం దందా దీన్ని ఎలా మనం నిర్మూలించాలి, ఎలా అడ్డుకోవాలి, అది ఏ స్థాయిలో జరుగుతుంది అనేది ఒక అంశం, సపరేట్ అంశం. అది ఈ పేర్ని నాని గారి అంశం సపరేట్ అంశం. ఈ రెండింటినీ విడివిడిగా మనం చూడాలి. ఇప్పుడు పేర్ని నాని గారికి ఒక గోడౌన్ ఉంది భార్య పేరు మీద. ఆ గోడౌన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళకి అద్దెకిచ్చారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాడు ప్రొక్యూర్మెంట్ చేసిన బియ్యాన్ని, మిల్లర్స్తో మిల్లింగ్ అయిన బియ్యాన్ని అక్కడ గోడౌన్లో స్టోర్ చేసుకుంటున్నారు. ఆ స్టోరు దఫాలుగా జరుగుతుంది. ఒకేసారి గోడౌన్లో కావాల్సిన మొత్తం సరుకుని 7000 బస్తాలని స్టోర్ అవ్వదు. దఫాలుగా జరుగుతున్న డిఫరెంట్ రైస్ మిల్స్ నుంచి వచ్చిన ఆ బియ్యాన్ని, రేషన్ బియ్యం ఏదైతే ఉందో సిఎంఆర్ బియ్యం, ఆ సిఎంఆర్ బియ్యాన్ని స్టోర్ చేస్తారు. చేసి దాన్ని ఎంఎల్ఎస్ పాయింట్స్ పంపిస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్స్ అంటే ఏంటంటే, ఈ రేషన్ సప్లయర్స్ కి దగ్గరికి, ప్రజల దగ్గరికి చేసే సప్లై జరిగే ముందు స్టాక్ పాయింట్ ని ఎంఎల్ఎస్ పాయింట్ అంటారు. ఈ ఎంఎల్ఎస్ పాయింట్స్ కి వెళ్ళడానికి ముందు ఈ గోదాములో ప్రొక్యూర్ చేసి అట్టి పెడతారు. అట్టి పెట్టిన తర్వాత దీని తర్వాత వినియోగదారులకు పంపడం కోసం ఎంఎల్ఎస్ పాయింట్లకి పంపుతారండి. ఇది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో ఏంటంటే, ఆ గోడాముల దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, రిజిస్టర్ ఉంటుంది, ఏ మిల్లు నుంచి ఎంత క్వాంటిటీ బియ్యం ఏ రోజున స్టోర్ చేయబడింది, ఏ వెరైటీ బియ్యం స్టోర్ చేశారు అని దాని స్పెసిఫికేషన్స్తో సహా రికార్డ్ అయి ఉంది, రిజిస్టర్ అయి ఉంది. తర్వాత ఎక్కడ డెలివరీ ఇస్తున్నారు, ఎవరికి, ఏ ఎంఎల్ఎస్ పాయింట్స్కి ఇక్కడ నుంచి పంపించారు అనే రికార్డు కూడా ఉంటుంది. ఇది జనరల్గా ప్రొసీజర్ అండి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనుసరించే ప్రొసీజర్. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గోదాముని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారు అద్దెకు తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్న స్టాక్ని లెక్కేయాల్సిన అవసరం పేర్ని నాని గారి ఫ్యామిలీకి కానీ వారికి కానీ ఏమిటి? దాన్ని లెక్కించాల్సిన అవసరం లేదు. వాళ్ళు అసలు దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ఎంటర్ ఇన్ ది క్యాంపస్. అద్దెకి ఇచ్చారు అంతవరకే. లోపల ఉన్న సరుకు ఏముంది, సరుకు ఎంత ఉంది,
ఎంత వచ్చింది, ఎంత ఉండాలి, ఎంత ఉంది అనేది వాళ్ళకి సంబంధం లేని అంశం. అది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారులు చూసుకోవాల్సిన అంశం అండి. ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఇన్ని బస్తాలు మాయమైపోయినాయి మా గోడౌన్లో, కాబట్టి దీనికి సంబంధించిన వాల్యూ ఇంత మేము జరిమానా, ఇది మన కాంపౌండ్స్, దాని పరిహారం ఏదైతే ఉందో నష్టపోయిందో అది ఇస్తున్నామని లెక్కేసి కట్టారనేది విడ్డూరంగా ఉంది. దీని మీద లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత నష్టం జరిగింది అనేది లెక్కించి చెప్పాల్సింది సివిల్ సప్లైస్ అధికారులు, పేరు నాని కాదు. అధికారులు గోడౌన్లో ఎంత స్టాక్ పెట్టాము, ఎంత చోరీకి గురైందా, లేకపోతే మైనస్ అయిందా, లేకపోతే ఆ గోడౌన్లో స్టోర్ చేసేటప్పుడు దొంగ లెక్కలు వేశారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 5 టన్నులు ధాన్యం బియ్యం స్టోర్ చేయాల్సిన చోట చేసి ఉంటే 6 టన్నులను రాశారు రికార్డ్స్ లో. ఈ దొంగలు ఎవరు? దీనికి ఆయన ఎందుకు బాధ్యత తీసుకున్నారు? వాళ్ళు పేరు నాని ఫ్యామిలీ ఎందుకు బాధ్యత తీసుకొని కాంపన్సేషన్ ఎందుకు కట్టారు? ఇవన్నీ కూడా ఒక సమాధానం దొరకని ప్రశ్నలు. వాళ్ళు ఎందుకు పారిపోయారు? డబ్బు చెల్లించిన తర్వాత ఇవన్నీ కూడా మనం లోతుగా విచారించాల్సిన అంశాలండి. నేనేమనుకుంటున్నానంటే పేరు నాని గారు టార్గెటెడ్ పొలిటీషియన్. ఇవాళ ఉన్న అధికార పార్టీకి టార్గెటెడ్ పొలిటీషియన్, అపోజిషన్ నేత. అతను టార్గెటెడ్ లిస్ట్ లో ఉన్నాడు కాబట్టి ఈ బియ్యంలో చోరీ జరిగిన గోల్మాల్ని అడ్డు పెట్టుకొని అతన్ని హెరాస్మెంట్ చేసి అతని మీద కేసు బనాయించి అతన్ని లోపలేస్తారన్న భయంతో వాళ్ళు అబ్స్కాండల్ అయ్యారేమోనని చెప్పేసి నా అంచనా. నిజానికి ఏంటంటే ఆ బియ్యం ఎందుకు, ఎట్లా చోరీ జరిగింది, ఏమైంది అనేది చెప్పాల్సిన బాధ్యత గోడౌన్ యజమానిగా అతనికి కూడా ఉంది. ఒకవేళ అతనికి తెలిస్తే వాస్తవాలు, లేదా ఏదైనా చోరీ జరిగినట్టు ఏదైనా ఆధారం ఉందా, ఏమైపోయినాయి ఆ బియ్యం, లెక్కల్లో తేడా ఉందా, లేకపోతే నిల్వ చేయబడిన తర్వాత తస్కరించబడిందా, దొంగతనం చేయబడిందా? అది పెద్ద క్వాంటిటీ కాదండి. 180 టన్నులు 3000 బస్తాలంటే పెద్ద క్వాంటిటీ కాదది. ఇవాళ జరుగుతున్న రేషన్ మాఫియా దందాతో పోలిస్తే చూస్తే కనుక ఇది పెద్ద క్వాంటిటీ కాదు యాక్చువల్లీ. కాబట్టి ఈ నిజాల్ని నిక్కచ్చిగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారు ఎవరైతే రెంట్కి తీసుకున్నారో వాళ్ళు తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే పేరు నాని గారిని కూడా ఎందుకు అబ్స్కాండ్ అయ్యాడో ఆయన్ని పట్టుకొని విచారించాల్సిన అవసరం ఉంది. దీని లోపల ఏమి నిగూఢమైన పరిస్థితి ఉంది అనేది తేలాలండి. కేవలం ఏంటంటే ఈ బియ్యాన్ని తీసుకుపోయి ఎక్స్పోర్ట్ కి వాడారు, ఎక్స్పోర్ట్ అయినాయి కాబట్టి ఆయన కూడా ఈ బియ్యం మాఫియాలో ఒక భాగస్థుడు అనే విషయాలన్నీ కూడా మనం చెప్పుకుంటున్నట్టే దాంట్లో వాస్తవాలు ఉండవండి. అది మనం దుప్పటి ముసుగేసి మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఓకే బాజీ గారు, ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు సివిల్ సప్లైస్ వాళ్ళకి గోడౌన్ రెంట్కి ఇచ్చిన తర్వాత దాని లోపల స్టాక్ యొక్క నిర్వహణ బాధ్యతలు ఎవరికి ఉంటాయి? పేరు నానికే ఉంటాయి అని అంటున్నారు. 5 రూపాయలు బస్తా చొప్పున పే చేస్తారని అంటున్నారు. దీని మీద మీరే క్లారిటీ ఇవ్వాలి. అది రెంట్ ఇవ్వాలి, రెంట్ అండి, అద్దె తీసుకుంటారు. రెంట్ పర్ స్క్వేర్ ఫీట్ కింద రెంట్ ఇస్తారు, పే చేస్తారండి. దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత దానికి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటుందండి అక్కడ. వన్స్ గోడౌన్ లో చోరీ జరిగింది, ఇంకోటి జరిగింది, దానికి గోడౌన్ ఓనర్ సంబంధం ఉండదు న్యాచురల్లీ. దాని సెక్యూరిటీ చేసుకోవాల్సిన బాధ్యత, ఒకవేళ ఏదైనా అగ్రిమెంట్ లో మేమే దీని బాధ్యత తీసుకుంటామని అగ్రిమెంట్ లో కనుక మీట్ అయి ఉంటే, గోడౌన్ అద్దెకి తీసుకుంటున్నప్పుడు అగ్రిమెంట్ కూడా ఉంటుందండి. ఆ అగ్రిమెంట్ లో దీని యొక్క సంరక్షణ, దీని లోపల ఉన్న సరుకు సంరక్షణ బాధ్యత కూడా మాదే అనే అగ్రిమెంట్ లో మీట్ అయి ఉంటే కనుక అప్పుడు ఇంత బాధ్యత ఉంటుందండి. పేరు నాని గారి కుటుంబం కానీ ఆయన వాళ్ళు బాధ్యత ఉంటుంది. బాజీ గారు అటువంటి ఆయన నిర్వహణ బాధ్యతలు వారు తీసుకున్నారనేదే ఇప్పుడు వినపడుతుంది. దానికి తగ్గట్టుగానే మనకి ఇక్కడ వాళ్ళ రియాక్షన్ కూడా కనపడుతుంది కదా. మీరు ఇందాక పాయింట్అవుట్ చేసినట్టు ఆయన సంబంధం లేనప్పుడు వాళ్ళు ఎందుకు లెటర్ రాశారు అసలు, ఆ తర్వాత వాళ్ళు వచ్చి సివిల్ సప్లైస్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అవును మిస్ అయినాయి అని, ఆ తర్వాత పోలీస్ కేసు, ఆ తర్వాత కంపెన్సేషన్గా ఎంత అని చెప్పేసి డీడీలు సబ్మిట్ చేయడం, ఇదంతా చూస్తే నిర్వహణ బాధ్యతలు వారు తీసుకున్నట్టుగానే అర్థమవుతోంది కొంతవరకు. నా క్వశ్చన్ ఒకటే సురేష్ గారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధికారం నోరు మీదపడేందుకు? ఎగ్జాక్ట్లీ. ఎవరైతే అద్దెకు తీసుకున్నారో వాళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు? మా తాలూకా సరుకు ఇంత చోరీకి గురైంది, ఇంత కనపడతలేదు, దీని ఏదని చెప్పాల్సింది ఎవరు? ఎవరైతే రెంట్కి తీసుకు సరుకు ఓనర్. కరెక్ట్గా అనుమానాలు ఇక్కడే సార్. ఇప్పుడు కొంతమంది అధికారులు, పోలీసులు, అలాగే
అక్కడ లోకల్గా ఆయన మంత్రివర్యులు అక్కడ స్ట్రాంగ్ పొలిటీషియన్గా కొన్నాళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకు అనుగుణంగా ఉన్నటువంటి కొంత వాతావరణం ఉందనేది ఈ వారు అప్స్కాండ్ అవ్వడానికి కానీ వీళ్ళ సమక్షంలోనే వారు ఎక్కడున్నారో వీళ్ళకి తెలుసు అయినా కానీ ఇలా చెప్తున్నారు. 13వ తారీఖు డీడీలు వచ్చినా కానీ డీడీలు ఎవరు తీశారు, ఎక్కడి నుంచి వచ్చింది మనీ, ఇవన్నీ కూపీ లాగటం లేదనే విమర్శలు అయితే వస్తున్నాయి. మీరు అన్నది వాస్తవమే. అయితే డీడీలు ఇవ్వమని అడిగింది ఎవరు, డీడీలు ఎంత ఇవ్వమని అడగాలి, ఎవరు అడగాలి, ఎందుకు ఇచ్చారు, ఇది తేరాలి. ముందు తేలితే నిజాలు బయటకు వస్తాయి ఆటోమేటిక్. సార్ ఆఖరికి జిల్లా కోర్టులో కూడా వీళ్ళు బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు కదా, దాని ప్రభుత్వం డిఫరెంట్ ఇష్యూ సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ప్రభుత్వ తరపున వాదించబోయే లాయర్ పీపీవీని కూడా మార్చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసిందంటే, ఎందుకంటే ఆయన పేరు దానికి చాలా సన్నిహితుడు అని చెప్పేసి. అంటే అంటే వినపడుతుంది బయటకు వచ్చినటువంటి వార్తలు. సో ఈ రకంగా ఒక జిల్లాలో కానీ లేకపోతే కొన్ని జిల్లాల్లో కానీ పెద్ద నాయకుడు అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం మారినా కూడా ఏ రకంగా దాన్ని సప్రెస్ చేయొచ్చు, లేకపోతే డ్రాగ్ చేయొచ్చు, ప్రొలాంగ్ చేయొచ్చు అనే దానికి ఉదాహరణలు కనపడుతున్నాయి, డిలే చేయొచ్చు అనే దానికి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్ బ్రీఫ్లీ. అల్లాబక్షి గారు, వాలంటీర్ల గురించి ఈ అన్ని విషయాలు కొద్దిగా గొప్ప పర్లేదు, కానీ అసలు వాలంటీర్లు గురించి వదిలేసి చాలా కన్వీనియంట్గా మాకేం సంబంధం లేదని మీ పనులు మీరు చేసుకుంటూ పోతున్నారే కూటమి ప్రభుత్వం, చాలా అన్యాయం అండి ఇది. ఎందుకనంటే మీరేమీ గనక హామీ ఇవ్వకపోయి ఉంటే ఒక్క సందర్భం ఏంటండి బాబు, పలు సందర్భాల్లో వాలంటీర్ల వ్యవస్థ మేము కొనసాగిస్తాం, లేదంటే వాలంటీర్లకి గౌరవ వేతనం 5 నుంచి 10,000 చేస్తాం, మీరు అస్సలు భయపడవద్దు, మీరు ఏ పార్టీ వారైనా మాకు సంబంధం లేదు అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అనేక సార్లు చెప్పారు ఎలక్షన్స్ బిఫోర్. సరే, మీరేదో టెక్నికాలిటీ చూపించారు, జీవో గత ప్రభుత్వ హయాంలోనే వైసీపీ హయాంలోనే రెన్యువల్ చేయలేదని, దాన్ని ఎక్స్టెండ్ చేయలేదని. మరి వాళ్ళు ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. మరి విజయవాడ వరదలప్పుడు వాళ్ళ సహాయం ఎందుకు తీసుకున్నారండి? జీవోలో లేనప్పుడు, వాళ్ళు మీకు ఎంప్లాయీస్గా లేనప్పుడు, రోల్స్లో లేనప్పుడు టెక్నికల్గా ఎలా వారి సేవల్ని ఉపయోగించుకున్నారు. ఆ సందర్భంలో వారికి ఇచ్చిన మాట కూడా సరే ఏదైనా కానీ ఒక వరదల వల్ల ఏమన్నా వాళ్ళకి ఏదో మంచి జరుగుతుందేమో అని మాలాంటి వాళ్ళని ఆశించాం. సరే, వరదల్లో తీసుకున్నారు, ఈ ప్రాంతం అనే కాదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏదో రకంగా వారి సేవలు ఉపయోగించుకున్నారు, వాలంటీర్లనే కాకుండా వేరే శాఖలకి ఏమన్నా ఇచ్చేసి. అదే కదా చెప్పింది ముఖ్యమంత్రి గారు. కన్సర్న్ మినిస్టర్ ఏమో అవకాశం లేదన్నట్టుగా మాట్లాడేస్తాడు. మరి 6 నెలలుగా వాళ్ళకి శాలరీలు లేవు అంటే అసలు మీరు రోల్స్లోనే లేరు, ఎలా ఇస్తామని చెప్పేసి మీరు అన్నారు. ఆ మొక్క ముందు చెప్పాలి కదా. అదంతా తెలిసిన తర్వాత కూడా మరి వాళ్ళని అలా వాడుకుంటాం ఎలా చూడాలి? కొంతమంది అయ్యి ఉండొచ్చు లిమిటెడ్గా ఫ్లడ్స్ టైంలో. బిఫోర్ గోయింగ్ టు వాలంటీర్ అండి, ఐ వాంట్ క్లారిఫై. ఇప్పుడు ఈ పీడిఎస్ గురించి ఒక నిమిషం మాట్లాడదాం. ఈ పీడిఎస్ రైస్ లో అండి మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తే ఒక సిట్ ని వేశారండి. ఆ సిట్ ని వచ్చేసి సిఐడి డిపార్ట్మెంట్ ఐజీపీ గారు వినీత్ బ్రిజ్లాల్ గారు దాన్ని హ్యాండిల్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా సిఐడి డిపార్ట్మెంట్ ఎస్పీ ఉమా మహేశ్వర్ గారు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక 13 కేసులు రిజిస్టర్ చేయడము, అరెస్ట్ చేయడము ఇవన్నీ జరిగినాయి. అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఒక అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె సూర్య రమేష్ అనే అతన్ని ఇదే విధంగా ఇల్లీగల్ గా రైస్ మిల్ ని ఆయన డైవర్ట్ చేసి నేను చెప్పిన వాళ్ళకి అమ్మాలి అవి అని చెప్పినప్పుడు ఆ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేశారు వెంటనే. సో గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయినా కూడా, లేకపోతే ఎవరైనా ఇల్లీగల్ చేసినా కూడా వాటిపైన యాక్షన్ తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. అదేవిధంగా వైజాగ్ కమిషనర్ కూడా సంజయ్ రథిగార్ గారు కూడా చాలా ముందుకెళ్లి మాట్లాడి ఆ కాకినాడ కామర్స్ ఆఫ్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఉంటుందో ఈ యొక్క రైస్ గురించి వాళ్ళతో కానీ ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్స్ గురించి కానీ, ఎస్పెషల్లీ స్టెల్లా షిప్ కానివ్వండి, ఇంకో షిప్ క్యూసీ అనే షిప్ కానివ్వండి, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇలాంటి మళ్ళీ జరగద్దని చెప్పి అసలు ఎక్స్పోర్ట్ ఈ యొక్క లోడింగ్ మెటీరియల్ అనేది షిప్ లో వెళ్ళక ముందే అన్ని తనిఖీలు అన్ని చేసుకొని క్లియర్ కట్ గా వెళ్ళాలి అనేది పాయింట్ రైజ్ చేశారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా ఏదైతే పోర్ట్స్ ఉన్నాయో ఇది కేంద్ర ఆధీనంలో ఉంటది కాబట్టి అమిత్ షా గారికి ఒక లెటర్ రాశారు. ఈ విధంగా ఇల్లీగల్ గా కొన్ని నడుస్తా ఉన్నాయి, ఈ యొక్క పోర్ట్ లో దాన్ని అరికట్టే విధానాన్ని ఒక స్పెషల్ గా, అంటే అక్కడ ఏదైతే అంతకుముందు కలెక్టర్ గారు వెళ్ళేసి చూశారో, అంటే వాళ్ళు డౌట్ వచ్చినప్పుడు దాంట్లో ఎగ్జామినేషన్ చేయొచ్చు, ఆ టెస్ట్ చేసేసి ఆ రైస్ పీడిఎస్ రైసా, నార్మల్ రైసా, బాయిల్డ్ రైస్ అనేది టెస్ట్ చేయొచ్చు.
సో అటువంటి పూర్తి అధికారాన్ని ఇవ్వాలి, అదే విధంగా కొంత కోఆర్డినేట్ చేయాలని చెప్పి అన్నారు. ఈ యొక్క సిట్ కూడా ఏ విధంగా ఇచ్చారంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత అనేటువంటి దాంట్లో ఇచ్చారు, ఈ యాక్ట్ లో ఇచ్చారు. అంటే వీళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి, పూర్తి ఫ్రీడమ్ ఉంది. దే కెన్ సీజ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ది రైస్, పీడిఎస్ రైస్. సో వాటితో పాటు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కొలైడ్ అయ్యి వాళ్ళకి సహకరించి వాళ్ళతో పనిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఆల్రెడీ.